మెడ మీద చేతులు వేసుకుంటారు, పట్టుకెళ్తారు, దౌర్జన్యపూరితంగా పట్టుకెళ్తారు. ఇక్కడ సరదాగా నడుచుకుంటూ ఫ్రెండ్లీగా నలుగురు కలిసి వస్తుంటే అది కిడ్నాప్ అంటారా? కిడ్నాప్ అంటారా? అందులో లిఫ్ట్ లో సగ్గపోను లిఫ్ట్ లోకి ఏమన్నా బలవంతంగా ఎత్తుకు తీసుకొచ్చినట్టు ఏమన్నా ఉంది అక్కడ? లేదు. ఇక్కడ ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా అండి, మీరు గమనిస్తే మొన్న ఇందాక మీరన్న పాయింటే 20,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు, మొత్తం 40 లక్షలకి ఇది ఒప్పందం కుదుర్చుకున్నారు డీల్. ఆ 20,000 తీసుకుని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు అనేది కదా మనం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈవిడిచ్చిన ఫిర్యాదులో తాజాగా 5 లక్షలు తీసుకున్నాడు వంశీ దగ్గర, 5 లక్షలు తీసుకొని అటు వెళ్ళిపోయాడు అనేది మళ్ళీ తాజాగా పెట్టిన కంప్లైంట్ లో ఈవిడ రాసిన ఇది రమాదేవి గారు ఎవరైనా ఆవిడ రాసిన పేరు అనమాట. అంటే అక్కడ నిజంగా 20,000 తీసుకున్నాడా, ఇతను 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడా, వంశీ దగ్గర వంశీ ఎంత ఇచ్చాడు అనేది కూడా క్లారిటీ లేదు. అంటే అక్కడ ఆటోమేటిక్ గా ఈ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మరి అది ఎవరు చెప్పారు కానీ ఆ వ్యూహం దిక్కుమాలిన వ్యూహం, పరువు పోయినట్టు కదా. 5 లక్షల రూపాయలు ఇచ్చి అతని చేత వంశీ మీద తప్పుడు కేసు పెట్టించడానికి చూశారు, అంతే కదా. అంతే కదా. ఆ రోజున అసలు అక్కడ లేడట అతను, లేని అతని చేత పెట్టించారు కంప్లైంట్. లేదా అతను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయి ఉంటాడు అక్కడ, అతనితో పెట్టించడం ఏంటి అక్కడ ఇష్యూ? జరగాల్సిన రూట్ లో నుంచి పక్కడిపోయింది. ఇప్పుడు 5 లక్షల రూపాయలని వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ బేరం ఆడుతున్నారు, అతన్ని బెదిరిస్తున్నారని వచ్చింది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు సత్యవర్ధన్ మాట మీద నిలబడ్డట్టు ఎందుకు ఈవెన్ 164 స్టేట్మెంట్ మళ్ళీ అతను కిడ్నాప్ అని చెప్పి పట్టుకొచ్చి వాళ్ళ